గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం డాక్టర్ భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 128వ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ సర్వేపల్లి తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. వీరి విద్యాభ్యాసం తిరుత్తణి, తిరుపతి, నెల్లూరు, మద్రాసులో జరిగింది. ఎంఏలో మంచి మార్కులు సంపాదించి కూడా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఆర్థిక వనరులు లేక 1909లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల తనకు లభించిన బంగారు పతకాలు కూడా అమ్ముకోవలసిన సందర్భాలు ఎదురయ్యాయి. 1918లో మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో తత్వశాస్త్ర పరిశోధనలు చేసి దేశ విదేశాలకు కూడా ఉపన్యాసాలు చేశారు. దాని ఫలితంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా నియమించబడ్డారు. 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకు వైస్ ఛాన్సలర్గా ఉండి జాతీయ స్థాయిని కలిగించారు. భారతదేశ స్వతంత్రానంతరం 1949లో వీరిని సోవియట్ యూనియన్కు రాయబారిగా నియమించారు. ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించిన వీరికి 1952లో ఉపరాష్ట్రపతి పదవి లభించింది. భారతదేశ అత్యున్నత గౌరవ పురస్కారం భారతరత్న వీరికి 1954లో లభించింది. అటు తరువాత 1962లో భారత రాష్ట్రపతిగా నియమించబడి 1967 వరకు కొనసాగారు. వీరి పదవి కాలంలోనే చైనా, భారత్, పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వచ్చింది. అప్పుడు దేశ ప్రధానులకు ఎంతో ధైర్యంగా ఉండి దేశ ప్రయోజనాలను కాపాడగలిగారు. వీరి పదవి కాలంలో 3 ప్రధానులు పనిచేశారు. ధన్యవాదాలు.